హలో ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈరోజు మనం ఒక స్టాక్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉంది, అది ఎలా చెక్ చేయాలి, ఆ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. నేను వీటిలోంచి ఒక 15 ఫ్యాక్టర్స్ అనేది తీసుకున్నాను. ఆ 15 ఫ్యాక్టర్స్ గురించి ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే, ఆ కంపెనీ ఎగ్జాంపుల్ ఐషర్ మోటార్స్ కంపెనీ తీసుకున్నాను. ఆ కంపెనీ ఏ సెక్టర్ సంబంధించింది, అది ఏ ఇండస్ట్రీ సంబంధించింది, ప్లస్ వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తారని చెప్పేసి ఫస్ట్ మనం చూడాలన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐషర్ మోటార్స్ అనేది మోటార్ సైకిల్స్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ అనేది చేస్తూ ఉంది. సో వీళ్ళకి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు, ప్లస్ ఐషర్ వెహికల్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు. సో నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, అది లార్జ్ క్యాపా, మిడ్ క్యాప్ స్టాకా, స్మాల్ క్యాప్ స్టాక్ అని చెప్పేసి అది చూడాలి. సో ఈ కంపెనీ చూసినట్టయితే లార్జ్ క్యాప్ స్టాక్ అనమాట. సో ఇది సెకండ్ ఫ్యాక్టర్. మన థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మన డివిడెండ్ ఈల్డ్ అనేది చూడాలి. వీళ్ళు డివిడెండ్ అనేది ఇస్తూ ఉన్నారా, అసలు ఇవ్వట్లేదని చెప్పి చూడాలి. డివిడెండ్ అట్లీస్ట్ ఎంతో కొంత ఇస్తూ ఉంటే అది మంచిగా పర్ఫామ్ చేస్తున్నట్లు. డివిడెండ్ ఇవ్వట్లేదంటే ఆ కంపెనీలో ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. కొన్ని కంపెనీస్ కొన్ని డివిడెండ్స్ ఇవ్వవు అనమాట. ప్లస్ ఏంటంటే గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాయి. సో కొన్ని గ్రోత్ మీద చేస్తూ ఉంటే పర్వాలేదు, కానీ గ్రోత్ మీద కాకుండా అసలు డివిడెండ్ ఇవ్వకపోతే అది రాంగ్ అనమాట. ఇది థర్డ్ ఫ్యాక్టర్. మన ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసినట్లయితే అది 15% కన్నా అబవ్ ఉంటే అది కొంచెం మంచి కంపెనీ అనమాట. ఆ రిటర్న్స్ అనేది కొంచెం మంచిగా ఇస్తున్నట్టు. సో ఇది ఫోర్త్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఫిఫ్త్ ఫ్యాక్టర్ మనం చూసినట్లయితే అది ప్రమోటర్ హోల్డింగ్ చూడాలి మనం. ఏంటంటే అరౌండ్ 50% ఉందా, 50% కన్నా అబవ్ ఉందని చెప్పేసి చూడాలన్నమాట. అరౌండ్ 50% కానీ 50% అబవ్ ఉంటే అది కొంచెం మంచి కంపెనీ. సో వాళ్ళు ఏంటంటే ప్రమోటర్స్కి కొంచెం ఆ కంపెనీ బిజినెస్ మీద గ్రోత్ ఉందని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇది ఫిఫ్త్ ఫ్యాక్టర్. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసరికి డెట్ టు ఈక్విటీ రేషియో. వాళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత ఉంది, ఈ కంపెనీ చూసినట్లయితే 0.02% ఉంది. సో ఇది చాలా తక్కువ అనమాట. అంటే ఇది నెగ్లిజిబుల్ డెట్ అనేది మనం కన్సిడర్ చేయొచ్చు. కొన్ని కంపెనీస్ ఏంటంటే 1.1 అలా ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ కన్నా కానీ ఈక్విటీ క్యాపిటలైజేషన్ కన్నా కానీ డెట్ ఎక్కువ ఉందన్నమాట. సో అలాంటి కంపెనీస్లో కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్ అనమాట. ఎందుకంటే డెట్ మీద ఎక్కువ వాళ్ళ కంపెనీ అనేది నడుస్తూ ఉంటుంది. ఇది సిక్స్త్ ఫ్యాక్టరు. మన సెవెంత్ ఫ్యాక్టర్ చూసినట్లయితే వాళ్ళ యొక్క ప్రైస్ మూమెంట్ ఎలా ఉందో చార్ట్లో చూడాలి. లాస్ట్ 1 ఇయర్గా చూసినట్లయితే ఆ ప్రైస్ అనేది అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి చెక్ చేసుకోవాలి. 1 ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాక్స్ చార్ట్ చూడాలి. మ్యాక్స్ చార్ట్ చూసినట్లయితే అది బాగా అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, ఎక్కడ ఏదైనా ఫాల్ అయిందని చెప్పేసి మొత్తం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మన ఎయిత్ ఫ్యాక్టర్ వచ్చేసరికి వాటి యొక్క పర్ఫార్మెన్స్ చూడాలి. పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి మార్జిన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. మార్జిన్స్ అంటే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్కి ప్లస్ వాళ్ళు అమ్మిన ప్రోడక్ట్కి మధ్యలో ఎంత మార్జిన్స్ అనేది వీళ్ళు క్రియేట్ చేశారు. ఈ మార్జిన్స్ చూసినట్లయితే బాగా ఇంక్రీజింగ్ అవుతూ ఉంది. సో మార్జిన్స్ ఇంక్రీజింగ్ కూడా స్టాక్కి మంచిది అనమాట. నెక్స్ట్ మన నైన్త్ ఫ్యాక్టర్ చూసినట్లయితే వాటి యొక్క పీస్ కంపారిజన్ మనం చూడాలి. మనం సెలెక్ట్ చేసే కంపెనీ అనేది లీడర్ కంపెనీయా లేకపోతే తక్కువ కంపెనీ అని చెప్పేసి చూడాలి. సో ఇందులో మనం చూడాల్సింది ఆ సెక్టార్లో వేరే లీడర్ ఎవరైనా ఉన్నారా, అది ఆ స్టాక్ బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చూడాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ అది చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం మిగతా కూడా చూడొచ్చు. ప్రైస్ టు ఎర్నింగ్స్ మిగతా స్టాక్స్కి ఎలా ఉంది, ప్లస్ ఆర్ఓసి మిగతా స్టాక్స్కి ఎలా ఉంది, క్వార్టర్ ప్రాఫిట్ ఎలా ఉంది, సేల్స్ ఎలా చేశారు లాస్ట్ క్వార్టర్లో, ఈ కంపారిజన్స్ అని మొత్తం చూసుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ మన 10th ఫ్యాక్టర్ వచ్చేసరికి వాటి యొక్క రిజల్ట్స్ అనమాట. క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూడాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే లాస్ట్ క్వార్టర్లో 2000 సేల్స్ అనేది చేశారు. ఎక్స్పెన్సెస్ పోను మిగతా ప్రాఫిట్లు ఏమని చూసినట్లయితే 343 ప్రాఫిట్ అనేది చూశారు. సో రీసెంట్ ప్రాఫిట్స్ మనం చూసినట్లయితే కొంచెం సేమ్ ప్రాఫిట్స్ అనేది వీళ్ళు మెయింటైన్ చేయడం చాలా మంచిది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసినట్లయితే ఈజీగా మనకు అర్థమైపోతుంది సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందా, ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2008లో సేల్స్ గురించి చూసినట్లయితే 1717, బట్ రీసెంట్ ఇయర్ మనం చూసినట్లయితే 9000 సేల్స్ అనేది చేశారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈజీగా సేల్స్ అనేవి గ్రో అవుతూ ఉంటూ మనం చూడవచ్చు. సేమ్ ఇదే అనేది ప్రాఫిట్లో కూడా అవుతుందా లేదని గ్రో అవుతుందా లేదని మనం చూడాలి. నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే 63 అనేది 2008లో ఉంది, బట్ అది ఇంక్రీజ్ అవుతూ కంటిన్యూస్గా
రీసెంట్ ఇయర్కి వచ్చేసరికి 1800 crores అనేది వీళ్ళు జనరేట్ చేశారనమాట. సో ఈ ఫ్యాక్టర్ అనేది మనం కన్సిడర్ చేయాలి. ఆ ప్రాఫిట్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా, సేల్స్ గ్రో అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదని చెప్పేసి మనం చూడాలి. నెక్స్ట్ మన 11th ఫ్యాక్టర్ వచ్చేసరికి వాటి యొక్క ఈపీఎస్, అర్నింగ్ పర్ షేర్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందని చెప్పేసి మనం చూడాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎర్నింగ్ పర్ షేర్ అనేది 2008లో 2.23 అనేది ఉంది. బట్ తర్వాత 3.3, తర్వాత 7 అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. కరెంట్ ఇయర్ మనం చూసినట్లయితే 66 అనేది మనం చూడొచ్చు. సో ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంది కాబట్టి గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి అని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనం డివిడెండ్ అనేది చూడొచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు సేమ్ డివిడెండ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారా, డివిడెండ్లో ఇంక్రీజ్ ఏమైనా చేశారని చెప్పేసి మొత్తం చెక్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో మన 12th ఫ్యాక్టర్ వచ్చేసరికి వాటి యొక్క సేల్స్ గ్రోత్, లాస్ట్ 10 yearsలో సేల్స్ గ్రోత్ ఎలా ఉంది, ప్రాఫిట్ గ్రోత్ ఎలా ఉందో ఇవన్నీ చెక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే సేల్స్ గ్రోత్ 12% అనేది మనం చూడొచ్చు అనమాట లాస్ట్ 10 yearsలో. సో ప్రాఫిట్ గ్రోత్ చూసినట్లయితే లాస్ట్ 10 yearsలో 30% ఉన్నదన్నమాట. సో ఇది మనం చూసినట్లయితే అరౌండ్ 15% కన్నా ఎక్కువ చాలా మంచిది అనమాట. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది కూడా మనం చెక్ చేయాలి. వీళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది లాస్ట్ 10 yearsలో ఎంత ఇచ్చారు, లాస్ట్ 5 yearsలో ఎంత ఇచ్చారు, ఇది మ్యాక్సిమం 15% కన్నా ఎక్కువ ఉంటే చాలా మంచిదని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు. మన నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి వాటి యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది మనం చూడాలి. ఇది 13th ఫ్యాక్టర్ అనమాట. సో బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీటిలో రిజర్వ్స్ అండ్ బారోయింగ్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. రిజర్వ్స్ అంటే వాళ్ళు హోల్డ్ చేసే అమౌంట్ అనమాట. ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ క్యాపిటల్ అనేది యూజ్ చేసుకోవడానికి ఈ ఎమర్జెన్సీ కేసెస్లో ఈ రిజర్వ్స్ అనేది ఉంచారనమాట. సో ఆ రిజర్వ్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో 2008లో మనం చూసినట్లయితే 17,076 అనేది మనం చూడవచ్చు. బట్ రీసెంట్ ఇయర్ మనం చూసినట్లయితే 9,000, రీసెంట్ క్వార్టర్ మనం చూసినట్లయితే 10,000 మనం చూడవచ్చు. సో ఇలా ఇంక్రీజింగ్ అవుతుంది కాబట్టి చాలా మంచిది. నెక్స్ట్ బారోయింగ్స్ అనేవి కొంచెం తగ్గించడం, ఏంటంటే అప్పులు అనమాట ఇవి, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే అప్పులు ఇవన్నీ అనమాట. సో ఇవి డిక్రీజ్ అవుతూ ఉంటే చాలా మంచిది అనమాట. సో మన నెక్స్ట్ ఫ్యాక్టర్ చూసినట్లయితే క్యాష్ ఫ్లో చూడాలి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్, ఈ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ అనేది ఇది ఇంక్రీజ్ అవుతూ ఉందా డిక్రీజ్ అవుతుందని చెప్పేసి మనం చూడాలి. ఇంక్రీజ్ అవుతే చాలా మంచిది అనమాట స్టాక్కి. అంటే ఏంటంటే వాళ్ళు పర్ఫామ్ చేసే ప్రొడక్ట్ అనేది తయారు చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళకి ఎంత ప్రాఫిట్స్ వస్తామని ఇవన్నీ చెప్పేసి ఆపరేటింగ్ ప్రాఫిట్లోకి వస్తాయి అన్నమాట. ఇది ఇంక్రీజ్ అవుతుంటే స్టాక్కి మంచిది. నెక్స్ట్ వాటి యొక్క రేషియోస్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత వస్తుందని చెప్పేసి ఈ ఫ్యాక్టర్ కూడా ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 25% లేకపోతే 15% ఎబోవ్ ఉన్నాయి కానీ చాలా మంచిది. ఫైనల్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 15th ఫ్యాక్టర్ వచ్చేసరికి వాటి యొక్క ప్రమోటర్ హోల్డింగ్, FISDS హోల్డింగ్, పబ్లిక్ హోల్డింగ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే 50% కానీ లేకపోతే అరౌండ్ 50% కానీ ఉంటే పర్వాలేదు. నెక్స్ట్ FISDS హోల్డింగ్ అనేది వాళ్ళు రీసెంట్ క్వార్టర్లో ఇంక్రీజ్ చేశారా డిక్రీజ్ చేశారని చెప్పేసి చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే లాస్ట్ క్వార్టర్లో ప్రీవియస్ క్వార్టర్లో 26 అనేది FIS హోల్డ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ క్వార్టర్లో చూసినట్లయితే 28 ఇలా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా మంచిదన్నమాట. సో అట్లీస్ట్ 20% లేదా 15% కానీ కొంచెం హోల్డ్ చేస్తూ ఉంటుంటే లేకపోతే ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఆ స్టాక్కి మంచిదన్నమాట. నెక్స్ట్ పబ్లిక్ హోల్డింగ్ కూడా మనం చూడొచ్చు. ఈ పబ్లిక్ హోల్డింగ్ అనేది 20% కన్నా ఎక్కువ ఉంటే ఏంటంటే ఆ స్టాక్ మంచిది కాదనమాట. ఎక్సెప్ట్ కొన్ని సెక్టార్ స్టాక్స్ లైక్ బ్యాంకింగ్ స్టాక్స్లో ఏంటంటే ప్రమోట్ హోల్డింగ్ తక్కువ ఉండింది. సో అలాంటి వాటిలో FISDS హోల్డింగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. పబ్లిక్ హోల్డింగ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అరౌండ్ 20% ఎబోవ్ అలా ఉంటుంది. అలాంటి స్టాక్స్లో మిగతా స్టాక్స్లో చూసినట్లయితే 25, 30 అలా ఉంటుందంటే కొంచెం మనం గమనించాల్సిన విషయం అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం చూసిన తర్వాత వీటిని బట్టి మనం నెక్స్ట్ ఆ స్టాక్ అనేది ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ లేకపోతే వీక్ కంపెనీ అని చెప్పేసి మనం చూడొచ్చు. సో మీకు ఇంకో 2 ఎగ్జాంపుల్స్ అనేది చూపిస్తాను. ఫస్ట్ మనం LT ఫుడ్స్ దావత్ స్టాక్ అనేది తీసుకున్నాను. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే ROC చూసినట్లయితే 13.2 అనమాట. సో విచ్ ఈస్ 15% కన్నా తక్కువ ఉంది. సో బట్ స్టిల్ వీ కెన్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాటి యొక్క ప్రమోటర్ హోల్డింగ్ కూడా 50% ఎబోవ్ అనేది మనం చూడవచ్చు. కానీ వాళ్ళ డెట్ చూసినట్లయితే 1419 crores అనమాట. వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చినట్లయితే 1800 ఉంది, బట్ డెట్ వచ్చేసరికి 1400 ఉంది. ఆ డెట్ టు ఈక్విటీ రేషియో చూసినట్టు 0.87 అనమాట. అంటే చాలా ఎక్కువ డెట్ అనేది మనం చూడొచ్చు అనమాట ఈ కంపెనీకి.
ప్లస్ వాళ్ళ యొక్క ప్రమోటర్ హోల్డింగ్లో కూడా 2% అనేది ప్లేట్ చేశారనమాట. ప్లేట్ చేయడం కూడా కొంచెం నెగిటివ్గా మనం చూడవచ్చు. నెక్స్ట్ వీటి యొక్క ఫైనాన్షియల్స్ ఇస్ ఓకే, పర్వాలేదు. కానీ ఈ పీర్ కంపారిజన్స్లో చూసినట్లయితే దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా తక్కువ కాబట్టి లీస్ట్లో ఉంది. నెక్స్ట్ ఫైనాన్షియల్స్ కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ వాటి యొక్క ప్రమోటర్ హోల్డింగ్ అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్ఓసి చూసినట్లయితే అరౌండ్ 15% దగ్గరే ఉంది. సో విచ్ ఈస్ లెస్ అని మనం చూడవచ్చు, బట్ కన్సిడర్ చేయొచ్చు అనమాట వాటిని. కానీ ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే ప్రమోటర్ హోల్డింగ్ 56% ఉంది. ఓకే, పర్వాలేదు. కానీ ఎఫ్ఐఎస్ డిఏఎస్ హోల్డింగ్ అనేది మనం తక్కువ ఉండడం చూడొచ్చు. బట్ రీసెంట్ క్వార్టర్లో చూసినట్లయితే డిఏఎస్ హోల్డింగ్స్ కూడా కొంచెం తగ్గించి ఉంచారనమాట. కానీ పబ్లిక్ హోల్డింగ్ చూసినట్లయితే 35% అనేది మనం చూడవచ్చు. పబ్లిక్ హోల్డింగ్ కూడా ఇంక్రీజ్ అవ్వటం మనం చూడొచ్చు, విచ్ ఇస్ నెగిటివ్ అనమాట. సో పబ్లిక్ హోల్డింగ్ అనేది 15% బిలో ఉంటే చాలా మంచిది. బట్ 35%, 20% కన్నా ఎక్కువ ఉంటే అది మనం రిస్క్ని బట్టి మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో అంత రిస్క్ తీసుకునే కన్నా కానీ వేరే ఏదైనా స్టాక్స్లో మనం చూసుకోవడం బెస్ట్. బట్ మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. సో మన నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫ్యూచర్ రీటైల్ అనేది నేను చూసాను అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్యూచర్ రీటైల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసరికి 4,300 crores. బట్ వాళ్ళ డెట్ చూసినట్లయితే 11,000 అనేది మనం చూడవచ్చు. వాళ్ళ ప్రమోటర్ హోల్డింగ్లో కూడా 33% ప్రమోటర్ హోల్డింగ్లో కూడా 69% అనేది ప్లేట్ చేశారనమాట. సో ఇలాంటి స్టాక్స్లో కొంచెం మనం తీసుకోకుండానే మనం వాటి యొక్క గ్రాఫ్ చూసినా కానీ అది సేమ్ అదే లెవెల్లో ట్రేడ్ అవ్వడం మనం చూడవచ్చు అనమాట. సో ఇలాంటి స్టాక్స్ కొంచెం అవాయిడ్ చేయటం మంచిదన్నమాట. వాళ్ళ డెట్ తగ్గించుకొని తర్వాత మంచిగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్వార్టర్ రిజల్ట్స్ కానీ కొంచెం నెగిటివ్గా ఉంటాం మనం చూడవచ్చు. నెక్స్ట్ వీటి ప్రమోటర్ హోల్డింగ్ చూసినా కానీ అది డిక్రీజ్ అవుతూ ఉంటూ మనం చూడవచ్చు. ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్, పబ్లిక్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అవుతా మనం చూడవచ్చు. సో అలా ప్రమోటర్ హోల్డింగ్ డిక్రీజ్ అవుతా, పబ్లిక్ హోల్డింగ్ ఇంక్రీజ్ అవుతా ఉన్న స్టాక్స్లో కొంచెం అవాయిడ్ చేయడం బెస్ట్ అనమాట. రిస్క్ అనేది చాలా ఎక్కువ, ప్లస్ మన క్యాపిటల్ అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ ఈ 15 ఫ్యాక్టర్స్ యూస్ చేసి మనం ఆ కంపెనీ అనేది స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇలాగే కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్స్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాయా, వీక్గా ఉన్నాయా అని చెప్పేసి అనాలిసిస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.